ఏదో ఒక విధంగా ఒక మనిషిని తన వైపు తిప్పుకొని వాడు చనిపోవడానికే ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తులను దేవుడు మనకు పరిచయం చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్న మాట, నువ్వు మాట్లాడుతున్న మాట వారికి ఆశీర్వాదకరంగా మారుతుంది. వాళ్ళ కుటుంబానికి దీవెనకరంగా మాట్లాడుతుంది. వాళ్ళ కుటుంబానికి మేలుకరంగా వాళ్ళ కుటుంబంలో రాబోతున్న మరణం నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏలియా ఎత్తబడ్డాడు. ఆ కింద వచ్చిన అంటాడు, ఎలీషా రోధిస్తున్నాడు అండి, కేకలు వేస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా ఒకసారి చదువుతారా? కొంచెం గట్టి మొర్ర పెడుతూ అలాగ దేవుని చెందులో కేకలేస్తున్నాడు. తండ్రి, గురువు పోతే మనిషి శిష్యుడికి ఎంత బాధ చూడండి, ఎంత పెయిన్ ఉందో చూడండి అండి. ఈ రోజుల్లో గురువులు పోయి అనుకోండి, పోతే వాడు స్థానం నాకేలే ఏమంటారండి. గురువు ఒకవేళ ఏదైనా పొరపాటున రాలేదనుకో, రాకపోతే ఈరోజు చైర్ నాదే, ఆ చైర్ నాదే, ఆ చైర్ పైన కూర్చోడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఎలీషా ఒక శిష్యుడిగా ఉండి ఏం చేస్తున్నాడంటే, తన గురువు ఎత్తబడుతుంటే బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు, కేకేస్తున్నాడు. ఇశ్రాయేలుకు తండ్రివి నీవేనయ్యా, ఎలియా ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు దేవుడి. అమ్మ అందరికి అర్థమవుతుందా? గిల్గాల్ దాటి వచ్చి బేతేలుకి వచ్చినావా, ఆశీర్వాదం ఉంది. ఆ తర్వాత బేతేల్లో ఆశీర్వదించబడిన తర్వాత, బేతేల్లో దేవుడు నిన్ను చక్కగా ఉంచిన తర్వాత, బేతేల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న కొలది సంఘానికి నువ్వు ఒక దీవెనకరంగా ఉన్న తర్వాత, దేవుడు బేతేల్లోనే ఉంచుకోక నిన్ను ఎరుకోక తీసుకెళ్తూ అనేకులకు నువ్వు ఆశీర్వాదకరమైన పాత్రగా ఒక యుద్ధ పోరాటంలో దేవుడిని నిలబెడతాడు. ఎరుకోల నుంచి యోర్దానుకు తీసుకెళ్తూ అనేకుల కుటుంబ జీవితాన్ని కట్టడానికి దేవుడు నిన్ను వాడుకుంటూ, ఈ 4 కార్యాలు నీ జీవితంలో జరిగిన తర్వాత 5వ ఒక కార్యం ఎక్కడి నుంచి వస్తుందండి? పై నుంచి వచ్చింది. పరలోకుల నుంచి మనకి ఆశీర్వాదాలే. హల్లెలూయా. 4 స్థలాలు దాటి రావాలి. ఎలీషా మధ్యలో జరిగినటువంటి సంఘటన, ఒకవేళ ఏలియా చెప్పిన వెంటనే ఎలీషా ఆగిపోయాడు అనుకోండి, ఈ ఆశీర్వాదము తన జీవితంలో పొందుకునేవాడు కాదేమో. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి? 4 స్థలాలు దాటుకొని యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడని ఎలీయా మీద నుంచి పడినటువంటి బెడ్షీట్ అనగా దుప్పటి తీసుకొని ఆ నీటిని కొట్టగా దేవుడు అన్నాడు, ఏలియాని సేవకు పిలిచినటువంటి దేవుడైనటువంటి యెహోవా నేను ఏలియాతో పాటు ఎలలా ఆయన ద్వారా వాడబడుతున్నటువంటి నీతో కూడా నేను ఇక్కడ నీతో ఉన్నానని రుజువుపరచడానికి ఆ పారుతున్నటువంటి జలాన్ని ఏం చేశాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఏలియాతో పాటు వెళ్ళిపోలేదు ఎలీషా, నీతో కూడా ఉన్నా. కొట్టండి చప్పట్లో, యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏలియాతో పాటే ఉన్నాను అనుకోని, ఏలియాతో పాటు వెళ్ళిపోయాను అనుకోని నువ్వు అనుకున్నావేమో, నీ పరిచర్యని ఇంకా నేను అభివృద్ధి పరుస్తా, నీ పరిచర్యని ఇంకా నేను దీవిస్తా, నీ కుటుంబాన్ని ఇంకా నేను అధికంగా దీవిస్తా. నువ్వు ఏమైతే నా సన్నిధిలో ప్రార్థన చేసి నా పని నిమిత్తం వెళ్తున్నావో నేను ఉన్నాననే దానికి రుజువు ఆ రోజు ఏలియా ద్వారా జరిగించిన కార్యం ఏంటి? యోర్దాను పారుతుంది, కొట్టాడు కదా ఏలియా, చీలిపోయింది కదా, ఇప్పుడు నువ్వు చేయి, నేను ఇక్కడే ఉన్నా బిడ్డ. గిల్గాలో చాలా కష్టం అనిపించుంటాం. బెతేలుకి దేవుడు తెచ్చాడు, బెతేల్లో దేవుడు దీవించాడు.